రోడ్లు వేయడంలో పుట్టపర్తి జిల్లాలో గిన్నిస్ రికార్డ్ 2 రోజుల్లో 40 కిలోమీటర్ రోడ్డు వేశారు. రాత్రి మగుళ్ళలో పనిచేశారు. నేషనల్ హైవేల మీద శ్రద్ధ పెట్టాం, స్టేట్ హైవేల మీద శ్రద్ధ పెట్టి రోడ్లన్నీ బాగా చేశాం. కడాన మీరు చూస్తే కరెంటు ఛార్జీలు పెంచేసి వెళ్ళాడు. అప్పుడు రెగ్యులేటరీ కమిషన్ కూడా వేశాడు, ట్రూ అప్ ఛార్జెస్ అని పెట్టాడు. నేను చెప్పా ఇంక పెంచే పని లేదు, సమర్థత సత్తా ఉండే ప్రభుత్వం. అవసరమైతే ఆ రోజు చెప్పాను కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం కానీ పెంచనని చెప్పి ఒకే మాట చెప్పాను. అవునా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. 4,500 కోట్ల రూపాయలు పెంచుతానంటే ఆయన పెంచిపోయిన దాన్ని నేను ఈరోజు పెంచడం లేదు. అది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ మీ మీద. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచను. మీరు బ్రహ్మాండంగా హాయిగా నిద్రపోవచ్చు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు బీసీలకు రాయితీ కింద నేను మీ అందరికి కూడా సోలార్ ఇస్తా. మీరే కరెంటు ఉత్పత్తి చేసుకునే స్వేచ్ఛ మీకు ఇస్తా. ఇలాంటివన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్కన మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ఏదో వ్యాపారస్తులకు పనులు చేయడమే కాదు, నన్ను గౌరవించింది, మమ్మల్ని గౌరవించేది, ఈ పార్టీకి అండగా ఉండేది పేద ప్రజలు. కాబట్టి మీకోసం మన మిత్ర ఒక యాప్ తీసుకొచ్చా, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చా. రేపు మీరెవ్వరు కూడా ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని దర్జాగా ఏ పని కావాలన్నా మీరు దబాయించేసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మీకు ఏ పని కావాలన్నా, కడాన మీకు ఫోన్లో టైప్ చేయడం తెలియకపోతే మెసేజ్ పెడితే ఏఐ ద్వారా మెసేజ్ని కన్వర్ట్ చేసి మళ్ళా పని చేసి ఆ మెసేజ్ని మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక సేవకుడుగా ఉంటా, ఒక అన్నగా ఉంటా. అదే మరిగా మీ అందరికీ ఎక్కడా ఇబ్బంది లేనటువంటి సుపరిపాలనకు నాంది పలకతా. అది నా బాధ్యత. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే